ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటి నిమిత్తమై మేము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున చాలా ప్రత్యేకమైన విషయం మీ అందరితో నేను చెప్పవలసిన అవసరత నాకు ఉంది కనుక ప్రపంచాన్ని హెచ్చరించేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా దేవుడు నన్ను ఎంచాడు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఒక సేవకునిగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నానండి. గడిచినటువంటి డేస్ నుంచి కూడా మన యొక్క దేశ ప్రపంచ పరిస్థితి కానీ మనం చూసినట్టయితే చాలా భయంకరమైనటువంటి ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. బిగుసిపోతూ ఉందండి. ముడి రోజు రోజుకి బిగుసిపోతూ ఉంది. చూడండి ఎంత స్పష్టమైన రీతిలో దేవుని యొక్క మాటలన్నీ కూడా నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. గమనిస్తూ ఉన్నారు. పెట్రోల్ ఒకనొక రోజుకి లీటర్ 500 అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు అనేటువంటి మాటలో ఎవరైనా గుర్తుపెట్టుకున్నారో లేదో 2 years నుంచి కూడా విషయం నేను చెప్తా ఉన్నాను. బియ్యం కూడా ఆ విధమైనటువంటి రేట్లలో పెరిగిపోతుంది. భయంకరమైనటువంటి ఫుడ్, ఫినాన్షియల్ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది రాబోతుంది అనే విషయాన్ని చాలాసార్లు మీ అందరితో కూడా నేను హెచ్చరించే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరూ కూడా ఇప్పుడప్పుడు అలాంటివి జరగదలే, ఇంకా టైం ఉందలే అన్నట్టే అనుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా చెప్పి ఏది జరగదండి. ఎప్పుడూ కూడా చెప్పి ఏది రాదండి. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క హెచ్చరికని గౌరవించి గమనించి అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా దేవుడు ఆ రోజున యోసేపును వాడుకున్నాడు. ఒకవేళ యోసేపు కానీ ఆ రోజున కానీ ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన యొక్క మాటను కానీ అగౌరవపరిచి ఉండుంటే ఈ రోజున యోసేపు యొక్క వంశావళి, యాకోబు వంశావళి, అన్నిటికీ మించి ఇరాన్, ఐగుప్తు ప్రజలందరూ కూడా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విడవబడుదురో మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు అక్కడ యోసేపు కాలాన్ని చూసినా, మనం ప్రకటన గ్రంథం కాలం చూసినా ఇంచుమించుగా ఒకలా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 7 సంవత్సరాలు సుభిక్షమైనటువంటి రీతిలో పంటలన్నీ కూడా పండాయి. 7 సంవత్సరాల మహాభయంకరమైనటువంటి కరువులు అక్కడ సంభవించాయి. ఆ 7 సంవత్సరాల కరువులో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలతో బయట పడగలిగారంటే వారు చేసిన ఏకైక పని ఏదన్నా ఉందంటే వారు నిల్వ ఉంచుకున్నారు. వారి యొక్క ఫుడ్ని నిల్వ ఉంచుకున్నారు. మోడీ గారు అదే చెప్పారు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట కూడా అదే కదా. ద్రాక్షరసాన్ని, నూనెను ప్రాడు చేయవద్దు, గోధుమలు, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి రేటు పెరిగిపోతుంది అనేటువంటి కరువుకి అదంతా కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి ఆ యవలను పాడు చేయకండి, దేనారణముకు యవలు, దేనారణముకు గోధుమలు, ఇవన్నీ కూడా భయంకరమైన ఫుడ్ క్రైసిస్కి సంబంధించిన మాటలు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో కొంత వాటిని అధిగమించగలగాలి అంటే, వాటి నుంచి ఎంతో కొంత మనం బయట పడగలగాలి అంటే అన్నిటికంటే మొట్టమొదటిగా మనం పొందుకోవలసింది దేవుని యొక్క కృప. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టినట్టుగా లేఖనాల్లో ఎక్కడో కూడా కనబడట్లేదు. అలాగని చెప్పి దీపాన్ని గాలిలో పెట్టి దేవా నీవే దీపం ఆగిపోకుండా కాపాడు అంటే కుదరదు కదా. మన వంతు ప్రయత్నం కూడా, మన వంతు జాగ్రత్త కూడా, మన వంతు యుక్తాన్ని కూడా ఎక్కడ మనం ప్రదర్శించకపోతే, యుక్తంగా మనం కానీ ముందుకు వెళ్ళకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మోడీ గారు కూడా ఈ ప్రస్తుత దినాల్లో చెప్పేటువంటిది ఒకటేనండి, ఆయిల్ని జాగ్రత్తగా వాడుకోండి, ఆయిల్ని పాడు చేయకండి, ఎమర్జెన్సీ అయితేనే తప్ప డబ్బులను వినియోగించండి అని ఆయన చెప్తూనే వచ్చారు. చెప్పినటువంటి 2 daysకి 3 రూపాయలు ఆయిల్ మీద పెరిగింది. మళ్ళీ ఈ వారంలోనే మరొక 10 రూపాయలు కూడా పెరిగే అవకాశం ఉందంటే అది ఎంతవరకు అంటే రేటు పెంచుతారు. ఒక్కొక్క సందర్భానికి అసలు ఆ రేటు పెంచినా ఆయిల్ ఇవ్వడానికి వారి దగ్గర స్టాక్ ఉండదు. అప్పుడు వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఎంతకాలం వాళ్ళు మాత్రం అలాగా ఉండగలరు చెప్పండి? మనల్ని ఎంతకాలం వాళ్ళు మాత్రం ధైర్యపరుస్తూ వెళ్ళగలరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క కాన్వాయ్ నుంచి కూడా వెహికల్స్ అన్నీ ప్రక్కన పెట్టేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ నుంచి కూడా ఇంచుమించుకు ఆయనకి 11-12 వెహికల్స్ ఉంటాయి. అందులో 4 నుంచి మిగతా అన్నీ కట్ చేశారు. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి నాయకులే ఈ విధమైనటువంటి చర్యల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. అయితే ఇప్పుడు మోడీ గారు చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇలాగే కానీ ముందుకు వెళ్తే అంతం ఇంక దగ్గరలో ఉంది ఆయన మాట్లాడేశారు డైరెక్ట్గా.
ఒకవేళ ఇదే విధమైనటువంటి రీతిలో కానీ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం కానీ జరిగితే, ముందుకెళ్ళే పరిస్థితులు కానీ కనబడితే ఇంకా ఎవరు ఏం చేయలేరో, ఇంకా అది అంతమే అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి ఇదంతా కూడా బిబ్లికల్ ప్రాఫెసీస్ అన్నీ కూడా స్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయి. అందులో ఎల్ నీనో అనేటువంటి ఇది కూడా స్ట్రాంగెస్ట్ విండ్స్ అన్నీ కూడా విపరీతమైనటువంటి వేడి 150 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటిది ఇప్పుడు మళ్ళీ జరుగుతోంది. విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. చాలా ఫుడ్ క్రైసిస్ రాబోతోంది. ఇండియన్ రాష్ట్రాల్లో అయితే, కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా హెచ్చరికలు కూడా జారీ చేయబోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మోడీ గారు కూడా చెప్పినటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో సరదాగా చెప్పేటువంటి వాళ్ళు కాదు కదా. మనం ఖచ్చితంగా ఫుడ్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఆయిల్ని కూడా దాచిపెట్టుకోవడం అనేటువంటిది మంచిది. బియ్యాన్ని కూడా మీ దగ్గర దాచిపెట్టుకోవడం అనేటువంటిది ఎంతైనా సరే చాలా అవసరం అండి. కాబట్టి నేను అంటాను, బాగా అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు అన్ని విధాలుగా కూడా సెటిల్ అయినటువంటి పాస్టర్స్ అందరూ కూడా సంఘాన్ని విడిచిపెట్టకండి, సంఘాన్ని ఎత్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈనాటి వరకు సేవకులు ఎలా ఉన్నారంటే దానికి గల ఏకైక కారణం దేవుని యొక్క కృప అయితే, మనల్ని ఈనాటి వరకు పోషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రెండవదిగా సంఘస్థులే. కాబట్టి అన్నీ బాగున్నంత కాలము సంఘం నుంచి మనం మేలు పొందుకొని అన్నీ ప్రతికూలంగా ఎదురైనటువంటి పరిస్థితుల్లో సొంత సేవకులు కూడా సంఘాన్ని ఎత్తుపట్టుకొని సంఘం యొక్క అవసరతలు కూడా తీర్చవలసినటువంటి రోజులు ఆసనమే అని నేను అనుకుంటున్నాను. అలాగే భేద సేవకులు ఉంటే సంఘమే ఆ సేవకులను కూడా పోషించవలసినటువంటి రోజులు వచ్చినాయి. సంఘం సేవకుల్ని చూడాలి, సేవకులు సంఘాన్ని కూడా ఖచ్చితంగా చూడాలి. చూసి చూడనట్టుగా విడిచిపెట్టేటువంటి పరిస్థితులు అయితే కాదు. అయితే నాకున్న దానిలో నా సంఘాన్ని నేను చూసుకుంటాను. అలాగే నాకున్న దానిలోనే ఎవరికైనా ఆ టైంలో అలాంటి పరిస్థితులు ఏదన్నా వస్తే ఫుడ్ రూపంగా ఏదన్నా సహాయం చేయడానికి కూడా నేనైతే ఆశపడుతున్నాను. అయితే కొంతమంది ఉన్నారు మన ఫాలోవర్స్, వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేదంటే ఫుడ్ బియ్యం విషయంలో కూడా మేము హెల్ప్ చేస్తామన్నా మీరు కూడా హెల్ప్ చేయండి చాలామందికి అని చెప్పి వాళ్ళ సపోర్ట్ను కూడా ముందు నుంచి కూడా నాకు అందించేటువంటి వాళ్ళని కూడా దేవుడు అందించాడు. వారిని బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనం దీవించబడ్డామంటే మనం ఒక్కరమే బాగుండాలని కాదండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే ఆ వ్యక్తి ద్వారాగా ఒక 10 మంది పోషించబడాలి. ఆ వ్యక్తి ద్వారాగా 10 మందికి మేలు జరగాలనే ఉద్దేశంతోనే దేవుడు కొంతమందిని దీవిస్తూ ప్రత్యేకంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఎత్తుపట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి కష్ట పరిస్థితుల్లో, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి వారు చాలామంది సపోర్టు సహకారం అనేటువంటిది చాలా తప్పనిసరి అని నేను కోరుకుంటా ఉన్నాను. సేవకులు కూడా బాగున్నారు, ఫినాన్షియల్గా బాగున్నటువంటి వ్యక్తులు కూడా సంఘాన్ని బాగా చూసుకోండి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంఘాన్ని మాత్రం విడిచిపెట్టకండి. విడిచిపెడతారు అని నేనైతే అనుకోవట్లేదు. కొంతమందిని బట్టి నాకున్న దాంట్లో నేను చేస్తాను. నా పరిస్థితి కూడా బాగాలేనప్పుడు ఇక దేవుడే మన యొక్క పరిస్థితుల్ని ఆయన ఎత్తుపట్టుకుంటారని నేనైతే కోరుకుంటాను. కానీ చాలా గట్టిగా ట్రంప్ గారు మాట్లాడారండి. భయంకరమైనటువంటి క్రైసిస్ అయితే మాత్రం ప్రపంచాన్ని కుదిపేయబోతుంది. అంటే ఇండియా ఒకటే కాదు, ప్రపంచం అంతటికీ కూడా ఈ కరువు అనేటువంటిది సంభవించేటువంటి అవకాశం ఉందని చాలా పెద్ద నిపుణులు, అధికారులు, నాయకులు కూడా చెప్తున్నారు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ట్రంప్ యొక్క ఆధ్వర్యంలో చాలామంది గనులు చైనాకి మొన్న మీటింగ్కి వెళ్ళారండి. ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని క్లియర్గా అయితే చెప్పలేదు. అయితే బిజినెస్ సంబంధించినటువంటి డీల్ కూడా జరగచ్చు. అలాగే ఇరాన్ మీద పెద్ద మొత్తంలో ట్రంప్ గారు కూడా అటాక్ చేసే ఆలోచనలో ఉన్నారు. అది నెతన్యాహు గారే రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇరాన్ అయితే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళు యురేనియంని ఎక్కడ కూడా వాళ్ళు ఆపే ప్రసక్తిలో వాళ్ళు లేరు కనుక యురేనియంని వారంతట వారిగా మా చేతులకు అప్పచెప్పేంత వరకు కూడా దేశాన్ని విడిచిపెట్టమని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే యుద్ధం జరగబోతుంది అనేటువంటి విషయం ఇంచుమించుగా ప్రతి దేశ అధికారులకు కూడా వెళ్ళిపోయింది ఆ సమాచారం. కాబట్టి ప్రతి దేశానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ దేశాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది. ఈసారి అయితే మాత్రం ఇంకా ఇరాన్ అంతమే చూడాలని ఆలోచనలో వెళ్తున్నారు. మోడీ గారు కావచ్చు, లేకపోతే ట్రంప్ గారు కావచ్చు, నెతన్యాహు గారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారండి. ఆయిల్ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇంక ఇరానే లేకుండా దాని మీద పూర్తి ఆధిపత్యం కానీ ట్రంప్ గారు కానీ నెతన్యాహు గారు కానీ తీసుకున్నారనుకోండి, ఆ క్రైసిస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉండదు. ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా నష్టపోవలసినటువంటి అవసరతలు ఉండవు కనుక పూర్తిగా వారి అధికారాన్ని తుడిచిపెట్టాలనే ఆలోచనతో చాలా పెద్ద మొత్తంలో యుద్ధానికి వాళ్ళ సన్నాహాలు దోస్తూ ఉన్నారని
ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఒకవేళ అది జరిగితే, ఇరాన్ మీద పెద్ద మొత్తంలో కానీ యుద్ధం జరిగితే పరిస్థితులు మన ఆలోచనలు కూడా దక్కనంత భయంకరమైన రీతిలో రాబోతూ ఉన్నాయి. పెద్ద క్రైసిస్ వస్తుంది. ఫుడ్, ఆయిల్, ఎనర్జీ అంతా కూడా పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది రెండో విషయం. ఇరాన్ మీద పెద్ద మొత్తంలో అటాక్ చేయబోతున్నారో, ఇది రెండో విషయం. అలాగే మోడీ గారు కూడా గట్టిగా హెచ్చరించేశారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇరాన్ వాళ్ళు కూడా ఎంతో మూర్ఖులో చూడండి. కొంతమంది ఉన్నారు మన ముస్లిం సహోదరులే, ఏమండి మంచి ఎవరు మాట్లాడినా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తినండి, అది ఏ మతమైనా సరే. ఇరాన్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారని చెప్తుంటే మీరు ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది. ఏమండి వారి దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల చేతులకు వెళ్తున్నాయి. అవన్నీ కూడా ఆధారాలతో పాటుగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అవి వాళ్ళ మేలు కొరకు, దేశ సంరక్షణ కొరకు ఉపయోగించుకున్నారంటే దానికి వేరే అర్థం ఉన్నాయి. ట్రంప్ గారి దగ్గర యురేనియం ఉంది, మన దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంది, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉంది, కాదనట్లేదు. వాళ్ళలాగా మనం యురేనియంని ఇలాంటి ఉగ్రమోకలకి అప్పచెప్పే విధంగా లేము. వాళ్ళు అప్పచెప్తున్నారు. అందుకోసం వాళ్ళ గురించి నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మన దేశంలో ఉండి కూడా అలాంటి శత్రు దేశాన్ని ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించాలని నేనైతే కోరుతున్నాను. చూడండి ఎంత దారుణమో. ఇరాన్ గవర్నమెంట్ $54 మిలియన్ ట్రంప్ గారి యొక్క తల మీద పెట్టారు. ఎవరైతే ట్రంప్ గారు తల తెస్తారో వాళ్ళకి $54 మిలియన్ ప్రైజ్ మనీ అనేటువంటిది అనౌన్స్ చేశారండి ఇరాన్ వాళ్ళు. చూడండి, ట్రంప్ గారు ఎక్కడన్నా చేశారా అలాగా? మోడీ గారు ఎక్కడన్నా చేశారా? నెతన్యాహు గారు ఏమన్నా చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చూడండి, వాళ్ళ యొక్క స్వభావం అక్కడ కనబడట్లేదంటారా? $54 మిలియన్ ట్రంప్ గారి యొక్క తల మీద పెట్టారంటే ఇరాన్ వాళ్ళు. ఒకసారి ఆలోచించేయండి. ఇది ఈ విధంగా ఉంది. ఆఖరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యూఎఫ్ఓస్ సంబంధించినటువంటి, ఏలియన్కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, బయట పెట్టారు. సెకండ్ బ్యాచ్లో ఇంకా ఆధారాలు బయటికి రాబోతున్నాయి. అయితే ఈ ఆధారాలు బయట పెట్టేదానికంటే కూడా ముందుగా యుఎస్ పాస్టర్స్ అందరినీ కూడా పాస్టర్స్ మీటింగ్స్కి పిలిచారు. మిలిటరీ అఫీషియల్స్ అందరూ కూడా ఏలియన్స్ అనేటువంటి ఉన్నవి, మీ సంఘాలందరినీ కూడా అప్రమత్తం చెయ్యండి అని ట్రంప్ గారు ఆధ్వర్యంలో ఉన్నారు కనుక, లేకపోతే విషయాన్ని చెప్పరు. ఎందుకంటే ఏలియన్సే వీళ్ళందరినీ మాయం చేసేసేసే అంటారు కనుక, ర్యాప్చర్ను తప్పుపట్టడానికి యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు కనుక ముందుగా ప్రజలకు నిజాన్ని తెలియజేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. చాలామంది పాస్టర్స్ వెళ్ళారు, వాళ్ళు చూపించిన ఆధారాలు చూశారు, వీడియోస్ చూశారు, అన్నీ బాగున్నాయి. అయితే ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి ఒక పాస్టర్ గారు ఒకరి దగ్గర ఆ విషయాన్ని చెప్పారంట. ఏంటి ఆ విషయం అంటే, నా జీవితంలో నేను ఈనాటి వరకు కూడా ఎప్పుడూ అంత భయపడలేదు, ఏ రోజు కూడా నేను అంత ఆందోళన చెందలేదు. అంత భయపెట్టిని మిలిటరీ అఫీషియల్స్ మాకు చూపించినటువంటి ఆ ఫొటోస్ అన్నారట ఒక పాస్టర్ గారు. అంటే అవి ఎంత భయానకమైనటువంటి రీతిలో ఉన్న విజువల్స్ చూడండి. ఆ పాస్టర్ గారు చెప్పిన మరొక మాట ఏంటంటే, ఒక 2 ఏలియన్ బీయింగ్స్ అడవిలో ఉన్నటువంటి విజువల్ని చూపించారంట. వాళ్ళ చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయంట. వాళ్ళ చేతులు సో లెంగ్తీ అని చెప్పి అన్నారు. చాలా పొడుగైనటువంటి చేతులు కలిగి ఉన్నాయి. చాలా వికృతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఫోటోని నేను చూశాను. ఇంకా చాలా చూపించారు, చాలా వీడియోస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ముందు రోజులు అన్నీ కూడా బయట పెడతారని ఒక పాస్టర్ గారి విషయాన్ని బయటకు తీసుకుని వచ్చారు. కాబట్టి చాలా క్రూర సంబంధమైనటువంటి స్వభావం కలిగినవండి ఆ ఏలియన్స్ అనేటువంటివి. నేను దర్శనంలో చూశాను. మనుషుల్ని చంపేస్తున్నాయి, మనుషుల్ని చీల్చేస్తున్నాయి, మనుషులను పరిగెట్టించేస్తున్నాయి. మనుషులను కాపాడడానికి వచ్చేవి కాదు అవి, మనుషులను చంపడానికి మాత్రమే వచ్చేటువంటి బీయింగ్స్ ఏలియన్ బీయింగ్స్. మోస్ట్ సూపర్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ బీయింగ్స్ అండి. మనిషి ప్రపంచంలో సృష్టి ఆరంభం మొదలు ఈనాటి వరకు చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి, చూడనటువంటి ఒక భయంకరమైనటువంటి స్వరూపాలు ప్రపంచానికి చూపించుకోబోతున్నాయి, బయటికి రాబోతున్నాయి, మనుషులకి తమంతట తాముగానే బయలుపరుచుకోబోతున్నాయి. అవి మంచివి కాదు. అయితే అంత క్రూరమైనటువంటివి అయినప్పటికీ కూడా వాటికి కూడా మరణం అనేది ఉంది. అవి కూడా అంతరించబడతాయి, వాటిని కూడా అంతం చేయగలం. కాబట్టి ఆ దర్శనాల్లో చాలా విషయాలు ఎప్పటి వరకు నేను పంచుకున్నాను. గొంతు కూడా రావట్లేదు, ఫుల్ ఆఫ్ టైడ్, చాలా గొంతు అలసిపోయి ఉన్నది మాట్లాడి మళ్ళీ చెప్పాలి కనుక అత్యవసరంగా ఈ విషయాలు మీ అందరితో నేను పంచుకోవాలి కనుక మీతో నేను పంచుకుంటున్నానండి. ఈనాటి వరకు ఏలియన్స్ ఉన్నాయి అంటే అందరూ నన్ను తప్పు పట్టారు.
ఇప్పుడు అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉన్నాయి అని చెప్పి ఆధారాలు లేకముందు చెప్పాను, కానీ ఇప్పుడు అమెరికన్ పాస్టర్స్ అందరూ కూడా ఆధారాలు వచ్చిన తర్వాత ఉన్నాయని చెప్పి వీడియోస్ చేస్తూ ఉన్నారు. పోన్లే, ఏదో రకంగా ఉన్నాయి అనేటువంటి నమ్మకం అయితే మీకు కలిగింది కదా, పోన్లే ఆ విషయాన్ని తెలియజేయండి, ప్రపంచాన్ని అప్రమత్తం చేయండి. ర్యాప్చర్ని మిస్లీడ్ చేయాలనేటువంటి అపవాది యొక్క ఆలోచనని మనం ఏదో విధంగా పతనం చేయాలి, వాడి యొక్క ఆలోచన భంగపరచాలి. అదే కదా మన యొక్క ఉద్దేశం. కాబట్టి ర్యాప్చర్ని మిస్లీడ్ చేస్తాడు. కొన్ని వేల కోట్ల మందిని దేవుడు తీసుకోబోతున్నాడు. దాంతోపాటుగా ఏలియన్స్ కూడా భూమి మీద వెంటనే అరక్షణంలో దాడి చేసి అవి కూడా కొన్ని కోట్ల మందిని చూస్తుండగానే మాయం చేసేస్తాయి. డిసప్పియర్ చేయగలిగే శక్తి, పవర్, ఆ టెక్నాలజీ వాటి దగ్గర ఉంది. ఇలా మాట్లాడుతుండగానే ఆ వ్యక్తిని మాయం చేయగలిగేటువంటి టెక్నాలజీ వాటి దగ్గర ఉంది. కాబట్టి ర్యాప్చర్ కాదు అనేటువంటి వార్త వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇవన్నీ ఒకే సందర్భంలో, ఒకే సమయంలో, ఒకే వేళ జరుగుతున్నాయి. మొత్తం 24 21లో కూడా చెప్పేది అదే. భూకంపాలు సంభవిస్తాయి, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, కరువులు సంభవిస్తాయి, భయంకరమైన వ్యాధులు వస్తాయి, కరువులు సంభవిస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకే టైంలో జరుగుతున్నాయి. అది మీరు గమనించాలి. భూకంపాలు రావడం గొప్ప విషయం ఏం కాదు, కరువులు సంభవించడం గొప్ప విషయం ఏం కాదు, అవునా కాదు, యుద్ధాలు జరగడం కొత్త విషయాలు ఏం కాదు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఇవన్నీ ఒకేసారి కలిసి జరుగుతున్నాయి. అది దేవుడి యొక్క ఉద్దేశం. అది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. ఆకాశంలో సూచనలు కూడా ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే అమెరికన్ గవర్నమెంట్ యూఎఫ్ఓస్ గురించిన ఆధారాలు బయట పెట్టినాయో సెకండ్ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. కొన్ని అయితే వచ్చినాయి, వాళ్ళు విడుదల చేసిన తర్వాత ఇంకా బలంగా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది రిలీజ్ చేసినటువంటి థర్డ్ డే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అమెరికన్ సముద్ర గర్భాలయంలో సముద్ర దిగువ భాగంలో కొన్ని కదలికలో అక్కడ ఉన్నటువంటి రాడార్స్ అన్నీ కూడా పట్టుకున్నాయంట. అక్కడ సముద్ర గర్భంలో ఒకేసారి చాలా రకాలైన కదలికలు జరిగినాయంట. ఎప్పుడు అలా జరగలేదంట. కొన్ని వందలు ఏవో కదిలినాయి అంట సముద్ర గర్భంలో. అవి కూడా అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు గమనించారు, వాటిని కూడా బయట పెట్టారు. కాబట్టి అవన్నీ కూడా ఇంకా దాచబడేటువంటి పరిస్థితులు లేవు, బయటికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అవి కూడా సిద్ధపడుతున్నాయి. చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఆకాశంలో ఏలియన్ క్రాఫ్ట్స్ వాటికి సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా చూస్తున్నారు. అంత్యకాలం అండి, అంత్యదినం అండి. గొంతు పోవడం కాదండి, గొంతు ఆగిపోయిన నేను చెప్పడం మానండి. దేవుని రాకడ వచ్చే వరకు నేను సజీవు లెక్కల్లో ఉంటే నేను ఇదే మాట చెప్పుతూనే ఉంటాను. ఈరోజు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, సంవత్సరంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా రాకడ గూర్చి సిద్ధపరిచే విషయంలో మాత్రం ఎక్కడ కూడా నేను తగ్గేది లేదు. ఇదంతా కూడా అంత్యకాల సూచన. సిద్ధపడండి. మీ అందరినీ కూడా ప్రేమతో నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని అశ్రద్ధ చేయకండి. భయంకరమైన క్రైసిస్ రాబోతుంది. ఫుడ్ దాచిపెట్టుకోండి. బంగారం ఏదన్నా ఉంటే ఇప్పుడే లోన్ పెట్టుకుని డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటారా, రేపు రోజున మీకు లోన్స్ ఎవరో లోన్స్ అనేటువంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఉంటే బంగారం ఇప్పుడే లోన్లో పెట్టుకుని డబ్బు తెచ్చి పెట్టుకోండి. అమ్మేయకండి. మళ్ళీ నేను అమ్మేయమన్నాను అంటారు, మళ్ళీ నామే తప్పు మోపుతారు. మళ్ళీ మీరు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బంగారం, ఇలాంటి భూములు, దస్తావేజులు ఏదైనా ఉంటే బ్యాంకుల్లో పెట్టుకుని ముందు డబ్బులు మీ దగ్గర పెట్టుకుని, ఒకవేళ డబ్బులు కష్టమైతే. అంతేగాని మనీ ఉంటుంది, మనీ లేకపోతే చాలా కష్టం. మీ దగ్గర ఉన్నాయా పాస్టర్ గారు, మీరు కూడా దాచుకుని? నేను దాచుకునే వ్యక్తినో కాదు మీకే తెలుసు. ఏ నాటికి ఖర్చు, ఏనాటి అవసరాలు ఆనాటి అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. చాలామందిని వాడుకుంటున్నాడు. మాకు కూడా చాలామంది సపోర్ట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. నేను ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడానికి వచ్చిన సేవకుని కాదండి, ఉన్నట్టుగా దేవుని కొరకు వినియోగించాలనే ఆలోచనతో ముందుకెళ్ళే వ్యక్తినని. నిజంగా నా దగ్గర ఆ సమయం వరకు ఏదైతే ఉందో నేను నాతో పాటు నా సంఘంతో పాటుగా ఎవరికైనా ఆ సమయంలో అవసరమైతే అవి కూడా ఖర్చు పెడతాం. అలాగని చెప్పి మా దగ్గర ఉన్నాయని కాదు, ఎప్పుడూ ఉండవు. నేను సేవలోకి వచ్చే ముందు కూడా నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని నాకు వద్దని చెప్పి విడిచిపెట్టి న్యూట్రల్గా వచ్చిన సేవకుని నేను. ఎప్పటికీ మా బంధువులు ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఏమీ తీసుకోకుండా సింగిల్ హ్యాండ్తో కేవలం దేవుని మీద ఆధారపడి ఒక్కడనే పోరాడుతున్నటువంటి వ్యక్తిని. ఏది అవసరం వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడగను. మీరు ఎప్పుడన్నా చూసారా, ఎప్పుడన్నా ఏదన్నా సహాయం అడగడం? దేవుణ్ణి అడుగుతాను. మనుషుల్ని దేవుడు ప్రేరేపించి వాళ్ళ హృదయాల్లో ఆ ప్రేరణ ఉంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చివరికి వచ్చాం. పాస్టర్లారా, మీ సంఘాన్ని విడిచిపెట్టకండి. సంఘాన్ని ఎత్తుపట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసులారా, మీ సేవకులు బలహీనలైతే మీ సేవకులను కూడా ఈ రోజున మీరు ఎత్తుకుపట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి సిద్ధపడండి. ఇది మీకు ఉపయోగపడింది, అనేక మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే దయించి నేను సబ్స్క్రైబ్ చేయండి అని ఎప్పుడు అన్నాను.
లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే. కాబట్టి అందరూ కూడా మరోసారి దేవుని పేరిట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.